Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ అండి, ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వినాయక చవితి సందర్భంగా మీ ముందుకి ఒక 2 కొత్త ఐటమ్స్తో మీ ముందుకు వచ్చామండి. అవి ఏంటి అని అనుకుంటున్నారా? జనరల్గా వినాయక చవితి అని అంటే ప్రతి ఒక్క ఇంట్లో జనరల్గా అన్ని ఐటమ్స్ అంటే కుడుములు, పూర్ణాలు, ఇంకా ఏం చేస్తారండి, పులిహోర, బొప్పట్లు, పొంగళ్ళు ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కాకుండా వినాయక చవితి రోజు వినాయకుడికి అతి ప్రీతి పాత్రమైనవి ఒక 2 ఐటమ్లు ఉన్నాయండి. అవి ఏంటి అనేది శ్రీజ గారిని అడిగి తెలుసుకుందాము. ఈ రోజు ఈ వినాయక చవితికి మనకు ఆ 2 ఐటమ్స్ చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకొని మన కోరికలను మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆయన ఆ ప్రసాదాలతోనే సంతృప్తి పడిపోయి మనం కోరిన కోరికల్ని మనకు అందిస్తాడంటండి. ఆ ఐటమ్స్ ఏంటో, ఈ వినాయక చవితికి మనం ఎలా చేసుకోవాలో, దానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో శ్రీజ గారిని అడిగి తెలుసుకుందాము. శ్రీజ గారు అవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, ఒక 5 minutes 10 minutes పడుతుంది అని అంటున్నారు. ఆ ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దామా అండి? శ్రీజ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సేమ్ టు యు అండి, మీకు కూడా. మీరు ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా మీరు ఏదో ఒక 2 ఐటమ్స్ చేసి చూపిస్తాను అని అన్నారు. సింపుల్ గా క్విక్ గా అయిపోతుంది అని అంటున్నారు. ఒక 10 నిమిషాల్లో ఫాస్ట్ గా చేసేవచ్చు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇది, పాల తాలికలు. ఇంకోటి అటుకుల పంచకజ్జాయము అని చెప్పున్నారు కదండి, అది కూడా చాలా క్విక్ గా అయిపోతుంది అంటున్నారు కదా. అయితే ఒకసారి చేద్దామా? స్టార్ట్ చేద్దామా అండి? ఓకే, చేసేద్దాం. ఇప్పుడు దానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలండి? వెండి కొబ్బరి అండ్ ద్రాక్ష, కాజు, బెల్లం, పాలు, అలాగే యాలకులు. చూసారు కదండి, మరి తయారు చేసే విధానాన్ని చూద్దామా? ఇంకోటి, వీటిలో ఇంకో ముఖ్యమైన పదార్థాన్ని మర్చిపోయారండి. అక్కడ మీరు బియ్యం అక్కడ ఆరబెట్టున్నారు. ఆ బియ్యం దేనికండి? అది బాగా నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఆ బియ్యం నానబెట్టిన తర్వాత తడి లేకుండా కొంచెం అంటే డ్రైగా ఉంటేనే అది మిక్సీకి వేసుకొని మనం జల్లెడ పెట్టుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ఓకే అండి, చూద్దామా అండి? ఇది మరి రండి. ఇవేనా మీరు డ్రైగా ఆరబెట్టుకున్న బియ్యము? ఇదే. ఇవి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల డ్రైగా అంటే తడిగా వేసుకుంటేనే మనకి బాగా వస్తుంది ఈ ఐటమ్స్ కి. అందువల్ల మనం ఇలాగా నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఓకే అండి. వీటన్నిటిని మిక్సీలో వేస్తున్నారండి ఈ బియ్యాన్ని. అంటే ఈ మిక్సీలో వేసి బాగా మెత్తగా పొడి చేసుకోవాలా? మనం ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు జల్లెడతో వేసుకొని ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. మొత్తం రైస్ వేసేయమంటారండి? కొంచెం కొంచెం వేసుకోవాలి. ఓకే, ఎక్కువ వేసుకుంటే ఒకేసారి రాదు కదండి. ఓకే ఓకే. ముందు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం తర్వాత బెల్లం పాకం పట్టాలి. ఇప్పుడు బాగా కరిగిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఈ పిండి వేయాలి. ఓకే, కొంచెమే. ఉండలు లేకుండా బాగా కలిపెట్టుకోవాలి. ఓకే, బాగా చల్లారేదాకా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచకజ్జాయానికి ఏం ఐటమ్ కావాలి అది చూద్దామా? అంటే అది చల్లారే లోపల పంచకజ్జాయానికి ఏ ఐటమ్స్ వేస్తారో అది ఒకసారి చూద్దామండి. ఓకే, ఇవన్నీ వేయించుకోవాలి ఇప్పుడు, డ్రై ఫ్రూట్స్ అన్ని. ఓకే, ఫస్ట్ ఎండు కొబ్బరి వేసుకోవాలి.
లైట్ గా దోరగా వేయించుకోవాలి. దీనిలో కొంచెం నెయ్యి వేద్దామండి. ఎవరిష్టం వాళ్ళదండి. నెయ్యి ఎంత వేసుకుంటే ఏముంది, నెయ్యి తినేవాళ్ళు. అంటే నెయ్యితోనే చేయాలండి, ఆయిల్ కూడా లేదు నెయ్యితోనే చేయాలి. ఆయిల్ తో కన్నా నెయ్యితోనే బాగుంటుంది. ఓకే, ఈ విధంగా దోరగా వేయించుకున్నాం. ఇది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెసింగ్ పాకం పట్టుకుందాం. ఓకే, పాల తాలూకులకి అలాగే పంచ కజ్జాయానికి రెండిటికి ఒకటే పాకం కాబట్టి అంటే ఈ రెండిటికి ఒకే పాకం. ఓకే ఓకే. దీని క్వాంటిటీ ఎంత అండి? వాటర్ ఏమన్నా పోయాలి? వాటర్ పోయాలి కొంచెం. స్టవ్ ఆన్ చేస్తున్నా వాటర్ పోయాలి కొంచెం. అది ఇదిగోండి, ఈ కంటెస్టెంట్స్ లో వాటర్ పోసుకోవాలంటండి. దీంట్లో ఈ బెల్లం అంతా సరిపోతుందా అండి? సరిపోతుంది. ఓకే, ఈ బెల్లంతో వీళ్ళు పాకం పట్టుకుంటారంట అండి. దీంట్లో ఏమైనా కొంచెం నెయ్యి ఏమైనా వేస్తారా అండి? నెయ్యి ఏమవుతుంది, అవసరం లేదా? ఓకే, చెప్తా. కొబ్బరి వేయించుకున్నాం కదా, అలాగే కాజు. ఓకే, తర్వాత అవి కూడా దోరగా వేయించిన తర్వాత ఎండు ఖర్జూరం లాస్ట్ లో. ఓకే, ఈ రెండు వేగే లోపల ఇక్కడ బెల్లం పాకం అయిపోతుంది అంటారు. అయిపోద్ది, ఎందుకంటే అది చల్లారాలి కదా. ఓకే, అంటే వేడిగా ఉన్నప్పుడు పోస్తే ఏమన్నా ఉండలు లాంటిది అలా కట్టుకుంటారండి? అవును. ఓకే ఓకే, చల్లారితే మనం బాగా చేసుకోవడానికి బాగుంటుంది. ఈ వాటర్ సరిపోతుందని ఇంకొంచెం ఏమైనా వాటర్ ఏమైనా యాడ్ చేస్తారా అండి? సరిపోతుందా? తర్వాత ఎండి ద్రాక్ష, ఇది కూడా దోరగా వేయించుకోవాలి. ఓకే, ఇది చూడండి, ఇంకా పాకం కట్టాలా అండి? ఇంకొంచెం. అంటే ఇవన్నీ ఉండలు లేకుండా బాగా కరగాలి. కొంచెం లేత పాకం వచ్చే వరకు. ఓకే ఓకే, కొంచెం లేత పాకం వచ్చే వరకు పెట్టాలంటున్నారండి. మంట కూడా కొంచెం ఫాస్ట్ గా పెట్టున్నారు, సిమ్ లో పెట్టుకోవాలి. ఓకే, ఐటమ్స్ తో మన వినాయకుడిని ప్రసన్నం చేసుకొని మన కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీజ గారు చేసే ఐటమ్స్ మనం ఎలా చేస్తున్నారో తెలుసుకొని మన వినాయక చవితికి మనం కూడా వినాయకుడికి ఇలాంటి వంటకాలు చేసుకొని మనం కూడా ప్రసన్నం చేసుకుందామండి. ఓకే అండి, మంచిది. ఏమండి, మొత్తం ఈ కరిగిపోయినట్టున్నాయి చూడండి. అయిపోయింది. ఇంకేమన్నా ఇంకా ఉంచాలా లేకపోతే ఆపేయచ్చా? ఒక్క 5 నిమిషాలు అయిపోయింది. ఈ బెల్లం పాకం చల్లారే లోపల మనం పాలు కాచుకుందాం చక్కగా, నీళ్లు పోయకుండా. అంటే కొంచెం వాటర్ కొంచెం పోస్తాం, ఎక్కువేం పడదు. ఓకే అండి, అంతే. ఓకే, ఈ పాలు బాగా కాగే లోపల మనం పాల తాలికల్ని రెడీ చేసుకుందాం. ఓకే, మాకు చూపించండి, ఎందుకంటే ఇది పక్కన పెట్టేసుకుందాం కొంచెం. ఇది లాస్ట్ లో చెప్తాను. ఓకే, నేను కూడా మిమ్మల్ని చూసి నేను కూడా ట్రై చేస్తానండి. ట్రై చేయండి. ఓకే, ఇంతేనా అండి? అంతే, ఉండలు లేకుండా ఈ విధంగా. ఓకే, నాకు కూడా వచ్చేసాయండి, నేను కూడా నేర్చేసుకున్నాను. పాలు కాగుతుంది కదా, ఈ లోపల మనం అటుకులతో పంచ కజ్జాయం ఎలాగో ప్రిపేర్ చేసేద్దాం రండి. మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ఫస్ట్ లో చూపించాను కదా యాలకుల పొడి, అది కొంచెం చిటికెడు. ఓకే, సో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా పాకం, అది కొంచెం వడకట్టి పోసుకోవాలి. ఓకే, పోయమంటారా అండి? పోయండి, కొంచెమేనా? వడగట్టడం ఎందుకండి? అంటే ఏమన్నా డస్ట్ అలా ఉంటాయి కదా, వడగట్టుకుంటే కొంచెం మనకి నీట్ గా ఉంటుంది. ఓకే ఓకే, సో ఈ విధంగా కలుపుకోవాలి బాగా.
అంటే అది వడకట్టిన బెల్లం పాకం కలిపి మొత్తం దానికంతా పట్టేలాగా మొత్తం కలుపు. బాగా కలుపుకోవాలి. ఓకే. అటుకుల పంచ కజ్జాయం రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఈ విధంగా అటుకుల పంచ కజ్జాయం రెడీ. సో ఈ విధంగా పాలైతే బాగా మరుగుతుంది. సో ఇప్పుడు ఇది పాల తాలికలో అందులో వేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. అన్ని వేసేసుకోవాలి. ఎంతసేపు ఉడికించాలండి? ఒక 5 నిమిషాలు చాలు. ఓకే. పాల తాలికలన్నీ అందులో వేసేసుకున్నాం. ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఓకే. సో కొంతమంది వేసుకుంటారు సగ్గు బియ్యం అనేది. ఓకే. సో ఆప్షనల్, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే వేయడం లేదు. ఓకే. ఇంకొంచెం సేపు ఉడకాలి. మనం ఫస్ట్ లో ఇందాక కొంచెం పక్కన పెట్టాను కదా పిండి, ఆ పిండిని కొంచెం వాటర్ పోసుకొని సో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఇదైతే బాగా కాగిపోయింది, అలాగే ఉడికిపోయింది కూడా. ఇది మనకి ఉడికిందని ఎలా తెలుస్తుందండి? మనం ఒకసారి చూసుకోవాలి, చేత్తో చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఇందాక ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా, సో ఆ వాటర్ ఇందులో పోసుకోవాలి. ఎందుకంటే చిక్కబడుతుంది. అది ఎంతసేపు ఉంచాలండి? ఒక 3 మినిట్స్ చాలు. ఎక్కువే అవసరం లేదు. ఒక 3 మినిట్స్ చాలు. ఓకే. సో ఇప్పుడు మనం యాలకుల పొడి కూడా వేసుకోవాలి కొంచెం. ఓకే. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. మనం ఇందాక బెల్లం పాకం పెట్టుకున్నాం కదా, సో ఇది వేడిగా ఉన్నప్పుడే, ఇది చల్లారిపోయింది కదా, ఏదైనా ఒకటి వేడిగా ఉండాలి. 2 వేడిగా ఉంటే ఇది ఇరిగిపోద్ది. పాలు ఇరిగిపోద్ది. అప్పుడు ఇది చల్లారిపోయింది కాబట్టి ఈ పాకం ఇందులో పోసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఓకే. నేను కలిపెట్టినా అండి? కలిపెట్టాను. సో బాగా చల్లారిపోయింది. పాకం పోస్తుంది. కలర్ కూడా చేంజ్ అవుతుందండి. చాలా బాగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. ఎలా ఉందో మీరు చెప్పాలి. ఇది పూర్తిగా కరిగిపోయేదాకా కలపాలా అండి? ఇదిగోండి మన పాల తాలికలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు శ్రీజ గారు చెప్పడం ఏంటంటే ఈ కంటెస్టెంట్ లో ఉన్నప్పుడే మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అని అంటున్నారు. ఎందుకంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది అని అంటున్నారు. ఇదిలో ఉన్నప్పుడే మనం బౌల్లోకి తీసుకోవాలంటున్నారు. దీన్ని మనం బౌల్లోకి తీసుకుందామండి బౌల్లోకి. తీసేసుకోండి. ఇప్పుడు మనకి పాల తాలికలు అనేవి రెడీ అయిపోయాయండి. ఇదిగోండి పాల తాలికలు, అలాగే పంచ ఖర్జూరం కూడా. ఓకే. ఈ 2 ఎంతో ఇష్టమైన, విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన నైవేద్యం అన్నమాట. ఓకే. సో ముందుగా దేవుడికి అర్పిద్దాం. ఓకే అండి. చూసారు కదండి శ్రీజ గారు చేసిన పాల తాలికలు అండ్ అటుకులు పంచ కజ్జాయం. నేనైతే ఇంతవరకు పెట్టలేదండి విఘ్నేశ్వరుడికి. ఈసారి శ్రీజ గారు చేసిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశారు ఏంటి అనేది అన్ని చూసాను. ఈసారి వినాయక చవితికి మా ఇంట్లో కూడా ఈ 2 ఐటమ్స్ చేసి వినాయకుడికి నైవేద్యంగా పెడతాము. ఇప్పుడు చూస్తుంటే నోరు ఊరుతుందండి. తినొచ్చా అండి? తినొచ్చు. దేవుడికి ముందుగా పెట్టి ప్రసాదం, అప్పుడు మనం టేస్ట్ ఎలాగో చేద్దాం. ఓకే అండి. వన్స్ అగైన్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మరొకసారి శ్రీజ తరపున, మా తరపు ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీజ గారు రెడీ చేసిన ఈ నైవేద్యాలని దేవుడి దగ్గర పెడుతున్నామండి. దేవుడి ఆశీర్వాదాలు కూడా తీసుకుందాము. వెళ్దామా అండి? వెళ్దాం.
నైవేద్యం కూడా సమర్పించామండి. వినాయకుడిని కూడా కోరుకునేసాము. నెక్స్ట్ టైం మరిన్ని ఐటమ్స్తో, కొత్త కొత్త ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటున్నారు శ్రీజ గారు. వన్స్ అగైన్ ఇంకోసారి ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు